మాకు వద్దు అని అదే మీటింగ్ లో చెప్తే బాగుండేది. ప్రజలకి కన్నా ధైర్యం ఉండేది. ఒకవేళ అన్యాయం అనుకుంటే ధైర్యం ఉండేది కదా, అదెందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఇవన్నీ కేవలం అధికారం కోసం, అధికారం పంచుకోవడం కోసం చెప్పే మాటలు కాకుండా, ఇవాళ ఏదైతే మోడీ గారు విమర్శించారో అదే విమర్శ 2019లో చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. తర్వాత బీజేపీ మిత్రులు కూడా చాలా మంది, నాకు తెలిసి నాకున్న స్నేహితులు చాలా మంది ఈ పొత్తు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు అన్నిట్లోనూ డామినేట్ చేసి ఆయన అనుకూలంగా ఒక వ్యక్తికి వినబుల్టీ లేదని, ఒక ఓట్ ట్రాన్స్ఫర్ అవుదని చెప్పి ఆ విధంగా తనకు అనుకూలమైన వ్యక్తి వచ్చే వరకు కూడా చేశారనేది ఒక అపోహ ఉంది. అయితే మన రఘునాథ్ బాబు గారు కూడా ఉన్నారు, ఈ మధ్యన నేను కూడా విన్నా వారు మాట్లాడింది. వీటిల్లో బీజేపీలో కూడా అసంతృప్తి ఉంది అనే విధంగా ఆయన కూడా మాట్లాడారు. దానికి కూడా ఆయన సమాధానం చెప్తే బాగుంది. రైట్. రఘునాథ్ బాబు గారు. సాయి గారు, మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, శాంతిపూడి ప్రసాద్ గారికి, లింగం గారికి అందరికీ నమస్కారం. ఇవాళ మోడీ గారి పర్యటన ఏదైతే ఇప్పుడు కొన్ని విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉందో అది వచ్చింది. ఏంటంటే ఇప్పటి వరకు మోడీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేస్తున్నారు అని ఈవెన్ టీడీపీ క్యాడర్లో బలంగా ఉంది. అది ఇవాళ మీటింగ్తో అది క్లారిఫికేషన్ వచ్చింది. దాని గురించి ఇష్యూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన విమర్శ కానీ, టీడీపీతో ఉన్నటువంటి సఖ్యత విషయంలో ఆయన మాట్లాడింది. దీంతో రెండు పార్టీల్లో ఓటర్స్ కానీ, క్యాడర్ కానీ, అభిమానులు కానీ ఒక క్లారిటీ వచ్చింది. రెండోదిగా అందాక పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టు, మరి ఎందుకు అసలు టీడీపీతో పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవటం అంటే, మేము 400 మొత్తంగా రీచ్ అవ్వాలి అలయన్స్ ఎన్డీఏ అనేటటువంటి ఉద్దేశంలో ఒక పెద్ద దానిలో భాగంగా టీడీపీతో పెట్టుకుంటే ఇక్కడ ఎన్ని వచ్చినా కలుస్తాయి కదా అనేటటువంటి ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. తద్వారా చాలా పెండింగ్ ఇష్యూస్ ని వచ్చే 5 ఏళ్లలో క్లియర్ చేయబోతున్నామని కూడా ఆయన ముందే చెప్పేశారు. కూడా చాలా పెను సంచలనమైన ఇవన్నీ కూడా ఉంటాయి దేశం విషయంలో. లేకపోతే విభజన చట్టం అంశాలు అవి మిగిలిన చాలా చిన్నవి, వాటిని 2 రాష్ట్రాలు కూర్చుని సెటిల్ చేసుకోవచ్చు. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు, అది పెద్ద ఇష్యూ కాదు. పోలవరంకి ఈ 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి అమరావతిలో ఏదో టెక్నికల్ మనకి నా స్థాయికి అయితే అర్థమయ్యే కాదు, సంథింగ్ జరిగింది అన్నారు. బాగా మరి దాన్ని సరి చేయాలి కదా సార్. ఆ రాంగ్ చేసినప్పుడు కూడా ఆ నిపుణుల కమిటీ, పోలవరం అథారిటీ కమిటీ వాళ్ళు అప్పుడు చేసే ఉంటారు.